హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రమాదంలో నర్మదా సాగర్ ప్రాణాలకు తెగించి వాళ్ళని కాపాడి ఇంటికి తీసుకువచ్చిన విశ్వ. షాక్లో రామరాజు, వేదవతి. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే నర్మద డబ్బు గురించే ఆలోచిస్తూ ఉంటుంది. అది చూసిన సాగర్, ప్లీజ్ నర్మదా, ఎలాగైనా నన్ను ఈ సమస్య నుంచి బయటపడి, లేకపోతే నాన్న నన్ను అపార్థం చేసుకుంటాడు అని సాగర్ బ్రతిమిలాడుతూ ఉంటాడు. అది విన్న నర్మద, ఇప్పుడు ఎలా, అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురావాలి, నాకు కూడా అర్థం కావడం లేదు అంటూ ఉంటే ఇక సాగర్, నర్మద ఆలోచిస్తూ ఉంటారు. ఇంతలో నర్మదకి ఒక ఆలోచన వస్తుంది. ఇక వెంటనే బీరువాలో ఉన్న తన నగలు తీసి, పద సాగర్, ఈ నగలు తాకట్టు పెట్టి డబ్బు తీసుకొద్దాం అనేసరికి అప్పుడు సాగర్ బాధపడుతూ, అదేంటి నర్మదా, నా సమస్య కోసం నువ్వు నగలు తాకట్టు పెట్టడం ఏంటి, ఈ విషయం అమ్మా నాన్నకు తెలిస్తే ఏమవుతుందో అని సాగర్ అనగానే అప్పుడు నర్మద, ఇక ఇంతకంటే మించి మనం ఏమీ చేయలేం, పద అని చెప్పి ఇక ఆ నగలు తీసుకొని నర్మదా, సాగర్ ఇద్దరూ కూడా మార్వాడి కొట్టుకి వెళ్తూ ఉంటారు. అది చూసిన ఆనందరావు ఒక్కసారి షాక్ అవుతారు. ఇక వెంటనే భాగ్యం దగ్గరికి వచ్చి, భాగ్యం భాగ్యం, ఆ నర్మదా సాగర్ బ్యాంకుకు వెళ్తే పాస్బుక్ తీసుకొని వెళ్ళాలి, కానీ వాళ్ళు మాత్రం నగలో ఉన్న ఆ బ్యాగ్ తీసుకొని వెళ్తున్నారు అని చెప్పడంతో అది విన్న శ్రీవల్లి, భాగ్యం ఒక్కసారి షాక్ అయిపోతారు. ఇక వెంటనే భాగ్యం, అమ్మడు, ఇప్పుడు అర్థమైందే ఆ సాగర్ ఉద్యోగం ఎలా వచ్చిందో, అసలు ఆ డబ్బు ఖర్చు పెట్టారు, ఇప్పుడు ఆ డబ్బు వనజకి ఇవ్వడం కోసం ఆ నగలు తీసుకువెళ్తున్నట్టున్నారు, నాకు అనుమానం వస్తుంది అని చెప్పి వెంటనే, చూడు, ఆ నర్మదా సాగర్ ఆ నగలు తీసుకుని ఎక్కడికి వెళ్తున్నారో వాళ్ళని ఫాలో చేస్తూ వెళ్ళు, ఆ తర్వాత నేను చూసుకుంటాను అని చెప్పడంతో అప్పుడు ఆనందరావు, సరే భాగ్యం అని చెప్పి ఇక నర్మదా సాగర్ని ఫాలో చేస్తూ వెళ్తూ ఉంటారు. ఇక వాళ్ళు బంగారం షాప్కు వెళ్ళి ఆ నగలు తాకట్టు పెడుతూ ఉండగా అది చూసిన ఆనందరావు ఒక్కసారి షాక్ అయిపోతాడు. అంటే ఆ డబ్బు కోసం నగలు తాకట్టు పెడుతున్నారా అని చెప్పి వెంటనే ఆనందరావు తన ఫోన్ తీసి నర్మదా సాగర్ నగలు సేటుకు తాకట్టు పెడుతూ ఉండగా ఆ వీడియో తీస్తాడు. ఇక అది చూసిన ఆనందరావు, ఓ నర్మదా సాగర్, నా కూతుర్ని ఇంట్లో బాధ పెడతారా, ఈ వీడియోని రామరాజు బావ ముందు బయట పెడితే ఇక మిమ్మల్ని బయటికి గెంటేస్తాడు అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక వాళ్ళిద్దరూ నగలు తాకట్టు పెట్టి డబ్బు తీసుకొని తిరిగి వస్తూ ఉంటారు. అలా కాస్త దూరం వచ్చేసరికి ఇంతలోనే వాళ్ళ బైక్ వెనకాల ఒక లారీ వచ్చి బైక్ని ఢీకట్టడంతో ఇక ఇద్దరి కూడా బలంగా గాయాలయ్యి అక్కడే కింద పడిపోతారు. ఇక అందరూ కూడా అక్కడికి వచ్చి వాళ్ళని చూస్తూ ఉంటారు. అటుగా వెళ్తున్న విశ్వ, ఇదేంటి రోడ్డుపై ఇంతమంది ఉన్నారు, ఏం జరిగి ఉంటుంది అని చెప్పి అక్కడికి వెళ్తాడు. ఇక అక్కడ ఒక అతనితో, ఏం జరిగిందండి అనగానే అప్పుడు అతను, ఎవరో సార్, ఇద్దరు భార్యాభర్తలు బైక్ మీద వెళ్తూ ఉండగా లారీ ఢీ కొట్టింది, దాంతో వాళ్ళు బాగా బలంగా దెబ్బలు తగిలి కింద పడిపోయారు, పాపం ఎవరో తెలియడం లేదు అని చెప్పగానే ఇక విశ్వ అక్కడికి వెళ్ళి చూస్తాడు. ఇక అక్కడ ఉన్నది నర్మదా సాగర్. వాళ్ళని చూసి విశ్వ ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఇక వెంటనే నర్మదా సాగర్ అని పిలుస్తూ ఉంటే ఇక వాళ్ళు ఎంతకీ పలకకపోవడంతో విశ్వ కంగారు పడుతూ వెంటనే, ప్లీజ్ అంబులెన్స్కి ఫోన్ చేయండి, వీళ్ళు మా వాళ్ళే, వెంటనే వీళ్ళని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అని విశ్వ ఇక అక్కడ ఉన్న వాళ్ళ సహాయంతో నర్మదా సాగర్ని హాస్పిటల్కి తీసుకువెళ్తాడు. ఇక వెంటనే డాక్టర్తో, ప్లీజ్ డాక్టర్, తను మా బావ చెల్లెలు, యాక్సిడెంట్ జరిగింది, ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, వాళ్ళకి ట్రీట్మెంట్ చేయండి అని విశ్వ చెప్పగానే అప్పుడు డాక్టర్, సరేనండి అని చెప్పి ఇక ఇద్దరిని ఐసీయూలోకి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు. ఇక విశ్వ మాత్రం చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక తన మనసులో, ఇదేంటి, వీళ్ళకు ప్రమాదం జరిగితే నేను ఇంత బాధపడుతున్నాను, వీళ్ళు నా శత్రువులు కదా, ఎందుకు నాకు అలా అనిపిస్తుంది అనగానే అప్పుడు విశ్వ వెంటనే, అవును, ఎంత శత్రువులైనా వాళ్ళు ప్రాణాలు పోయే పరిస్థితిలో ఉంది కాబట్టి నా మనసు ఇలా ఆరాటపడుతుంది అని చెప్పి విశ్వ అనుకుంటూ వెంటనే ఈ విషయం రామరాజుకి, వేదవతికి చెప్పాలి అని చెప్పి తన ఫోన్ తీసి వెంటనే విశ్వ ప్రేమకి ఫోన్ చేస్తాడు.
విశ్వ నుండి ఫోన్ రావడంతో ప్రేమ ఇదేంటి ఎప్పుడూ లేనిది అన్నయ్య ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడేంటి అని చెప్పి వెంటనే ప్రేమ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పన్నయ్య అనగానే అప్పుడు విశ్వ ప్రేమ నర్మదా సాగర్కి యాక్సిడెంట్ జరిగింది, వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేశాను, వెంటనే మీరు వచ్చేయండి అని చెప్పగానే అప్పుడు ప్రేమ షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. అన్నయ్య యాక్సిడెంట్ ఏంటి, ఏం జరిగింది అంటూ ఉంటే అప్పుడు చూడు ఇక్కడికి వచ్చాక అన్ని విషయాలు వివరంగా చెప్తాను, ముందు ఇక్కడికి వచ్చేయండి అని అంటూ ఉంటే ఇక ప్రేమ ఫోన్ పెట్టేస్తుంది. అత్తయ్య, మామయ్య, బావా అని పిలుస్తూ ఉండగా అందరూ కూడా హాల్లోకి వస్తారు. ఇక వేదవతి ఏంటి ప్రేమ, ఏం జరిగిందే అంత కంగారు పడుతున్నా అనేసరికి అప్పుడు ప్రేమ చూడత్తా నర్మదకి బావకి యాక్సిడెంట్ జరిగిందంట, ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారంట, అన్నయ్య ఫోన్ చేశాడు, వెళ్దాం పదండి అని చెప్పగానే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక శ్రీవల్లి మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక అందరూ కూడా హాస్పిటల్కి వెళ్తారు. వెళ్ళేసరికి విశ్వ బాధపడుతూ ఉండడం చూసి ఇక ధీరజ్ వెంటనే విశ్వ దగ్గరికి వెళ్ళి తన కాలర్ పట్టుకొని ఏయ్ ఏం జరిగిందిరా, ఇదంతా నువ్వే చేశావు కదా, మా అన్నయ్యని వదినని చంపాలని చూశావు కదా అని ధీరజ్ అంటూ ఉంటే ఇక విశ్వ చూడు ధీరజ్, నాకంత అవసరం కూడా లేదు, నేను మీ ఇంటి మీద కక్ష ఉందేమో కానీ మిమ్మల్ని చంపాలనుకునేంత కక్ష నాకు లేదు అని అంటూ ఉంటే ఇక అక్కడే ఒకతను చూడు బాబు, అతనే పాపం వాళ్ళని తీసుకొచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేశాడు, మీరు అలా అనడం తప్పు అని చెప్పగానే ఇక ధీరజ్ విశ్వకి క్షమాపణ చెప్తాడు. ఇక దాంతో వేదవతి ఒరే విశ్వ ఏం జరిగిందిరా అనగానే ఇక విశ్వ జరిగిన విషయం మొత్తం కూడా వేదవతికి చెప్తాడు. ఇక దాంతో వేదవతి, రామరాజు అందరూ కూడా బాధపడుతూ ఉంటారు. ఇంతలోనే డాక్టర్ బయటికి వస్తాడు. ఇక డాక్టర్ని చూసిన రామరాజు, డాక్టర్ ఇప్పుడు నా కొడుక్కి కోడలికి ఎలాంటి ప్రమాదము లేదు కదా అనగానే అప్పుడు డాక్టర్ చూడండి వాళ్ళకు బ్లడ్ చాలా పోయింది, వెంటనే బ్లడ్ ఎక్కించాలి, ఓ పాజిటివ్, వెంటనే మీరు బ్లడ్ బ్యాంకుకు వెళ్ళి బ్లడ్ తీసుకురండి అని డాక్టర్ అంటాడు. ఆ మాటలు విన్న అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇంతలోనే విశ్వ డాక్టర్ నాది కూడా ఓ పాజిటివ్నే, నా బ్లడ్ ఎక్కించండి అని చెప్పగానే అప్పుడు డాక్టర్ సరే బాబు లోపలికి రా అని చెప్పి ఇక విశ్వాన్ని తీసుకొని లోపలికి వెళ్తాడు. ఇక అది చూసిన వేదవతి మాత్రం చూశారండి, వాడికి మన కుటుంబం మీద ఎంత పగ ఉన్నా కూడా నర్మదా సాగర్కి యాక్సిడెంట్ జరగడంతో వాడు కూడా చాలా బాధపడుతున్నాడండి అని వేదవతి అంటుంది. ఆ మాటలు విన్న రామరాజు అవును బుజ్జమ్మ, నాకు కూడా అలాగే అనిపిస్తుంది అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటారు. ఇంతలోనే డాక్టర్ బయటికి వచ్చి రామరాజు గారు, మీ కొడుకు కోడలికి ఎలాంటి ప్రమాదము లేదు, వాళ్ళు ప్రాణాలతో బయటపడ్డారు, ఇక కాసేపటి తర్వాత స్పృహ వస్తుంది, వాళ్ళని ఇంటికి తీసుకువెళ్ళొచ్చు అని చెప్పడంతో అప్పుడు రామరాజు అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక ఇలా 2 రోజుల తర్వాత హాస్పిటల్లో సాగర్ నర్మద కోలుకుంటారు. ఇక రామరాజు, వేదవతి, విశ్వ అందరూ కలిసి నర్మదని సాగర్ని ఇంటికి తీసుకువస్తారు. ఇక అది చూసిన భద్రావతి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక వెంటనే విశ్వ సాగర్ నర్మదని ఇంట్లోకి తీసుకువెళ్తాడు. ఇక రామరాజు, వేదవతి వెంటనే 2 చేతులెత్తి దండం పెట్టి ఒరే విశ్వ, నువ్వు మా కుటుంబం మీద పగ పక్కకు పెట్టి నా కొడుకు కోడల్ని కాపాడవరా, నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను అని వేదవతి అంటూ ఉంటే అప్పుడు విశ్వ చూడత్తా, మీరంటే కోపమే కానీ ప్రాణాలు తీసేంత మూర్ఖుని కాదత్తా, వాళ్ళు కూడా నాకు బావ అక్క లాంటి వాళ్ళు కదా, ఎందుకు చేస్తాను చెప్పు, అయినా నేను వెళ్ళొస్తానత్తా అని చెప్పగానే అప్పుడు ప్రేమ అన్నయ్య భోజనం చేసి వెళ్ళు అనగానే అప్పుడు విశ్వ లేదు ప్రేమ, అత్త నా కోసం ఎదురు చూస్తుంది, నేను వెళ్ళాలి అని చెప్పి ఇక విశ్వ అక్కడి నుంచి ఇంటికి వెళ్తాడు. అది చూసిన భద్రావతి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఒరే విశ్వ ఏం చేస్తున్నావురా, ఆ రామరాజు గారింటికి ఎందుకు వెళ్ళావు అంటూ ఉంటే అప్పుడు విశ్వ అదేంటత్తయ్య అలా మాట్లాడతావు, సాగర్ నర్మద ఇద్దరు యాక్సిడెంట్ అయ్యింది, ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు, అందుకే నేను వాళ్ళని హాస్పిటల్కి తీసుకువెళ్ళాను, వాళ్ళ ప్రాణాలు కాపాడాను అనగానే అప్పుడు భద్రావతి ఒరే వాళ్ళు మన శత్రువులరా, వాళ్ళ కుటుంబం నాశనం అయిపోవాలి, అంతేకాని వాళ్ళని కాపాడొద్దు అనగానే అప్పుడు అమూల్యకి చాలా కోపం వస్తుంది. పెద్దమ్మ
ఏం మాట్లాడుతున్నాను? మా నాన్న ఏం తప్పు చేశాడని ఎందుకు మా కుటుంబం మీద అంత కక్ష కట్టావు అనగానే అప్పుడు విశ్వ, చూడత్త, వాళ్ళ మీద మనకు కోపం ఉంది, కానీ కళ్ళ ముందే ప్రాణాలు పోతూ ఉంటే చూస్తూ ఊరుకోలేం కదా, అందుకే వాళ్ళని కాపాడాను అని విశ్వ అంటాడు. అది విన్న అమూల్య చాలా బాధపడుతూ వెంటనే విశ్వాకి దండం పెట్టి, విశ్వ, నువ్వు మూర్ఖుడు అనుకున్నాను, కానీ మా అన్న వదిన ప్రాణాలు కాపాడావు, నీకు రుణం జన్మలో తీర్చుకోలేను అని చెప్పి అమూల్య అనగానే ఇక అది విన్న భద్రావతి కోపంతో రగిలిపోతుంది. ఇక వెంటనే, ఒరే విశ్వ, ఇప్పుడు అర్థమవుతుందిరా, నువ్వు నిజంగానే అమూల్యాని ప్రేమించావు, నాకు తెలియకుండా పెళ్లి చేసుకొని ఇదంతా నాటకమాడుతున్నావు. నువ్వు అమూల్యాన్ని పెళ్లి చేసుకుని తన జీవితాన్ని నాశనం చెయ్యమని చెప్తే నువ్వు మాత్రం తనని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంచుతున్నావు. ఇప్పటికి అర్థమైందిరా, నువ్వు పగ ప్రతీకారాలు అన్నీ మర్చిపోయావని అనగానే అప్పుడు విశ్వ, అవునత్త, నిజంగానే పగ ప్రతీకారాలు తెచ్చుకుంటే ఏమొస్తుంది చెప్పు, నాకు ఇప్పటికి అర్థమవుతుంది. చూడత్తా, ఇక ఈ రెండు కుటుంబాల మధ్య గొడవలు ఆగిపోవాలి, అందరం మంచిగుండాలి అని చెప్పి విశ్వ లోపలికి వెళ్ళిపోతాడు. అది విన్న భద్రావతి కోపంతో రగిలిపోతూ, ఒరే విశ్వ, నువ్వు మర్చిపోతావేమో కానీ నేను మర్చిపోలేను. వాడు నా కుటుంబానికి చేసిన అన్యాయం ఎప్పుడు నా గుండెల్లో మండుతూనే ఉంటుంది అని భద్రావతి అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే శారదాంబ భద్రావతి దగ్గరికి వచ్చి, ఏంటే నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? అయినా నీకెందుకు అర్థమవుతుంది అనగానే అప్పుడు భద్రావతి, ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు అనగానే అప్పుడు రేవతి, లేకపోతే ఏంటొదినా, అసలు నీకు బాధంటే తెలిస్తే కదా, ఒక కూతురు ప్రాణం కొడుకు ప్రాణం పోతుందంటే ఆ తల్లిదండ్రులకు ఎలా ఉంటుందో నీకు తెలియదు, ఎందుకంటే నీకు పెళ్ళి కాలే, పిల్లలు లేరు, అందుకే నీకు ఆ ప్రేమ విలువ తెలియదు అని రేవతి అనగానే ఆ మాటలు విన్న భద్రావతి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. చూసావమ్మా ఆ రేవతి ఎలా మాట్లాడుతుందో అనగానే అప్పుడు శారదాంబ, లేకపోతే ఏంటే, వాదన్నది నిజమే కదా, నీకు ప్రేమ అభిమానాలు తెలియదు, అందుకే ఇలా మాట్లాడుతున్నావు. చూడు, ఒక తల్లికి కొడుకు కూతురు దూరం అయిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుస్తుంది, నీకు తెలియదు కదే అని చెప్పి ఇక శారదాంబ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. వాళ్ళ మాటలు విన్న భద్రావతి చాలా బాధపడుతూ ఉంటుంది. నేను ఇన్ని రోజులు నా మేనల్లుణ్ణి కోడల్ని కన్న పిల్లల కంటే ఎక్కువగా చూసుకున్నాను, కానీ ఇప్పుడు రేవతి నా గురించి ఇలా మాట్లాడుతుందని అస్సలు ఊహించుకోలేకపోయాను అని చెప్పి ఇక భద్రావతి బాధపడుతూ ఉంటే ఆ మాటలు విన్న అమూల్య మాత్రం వెంటనే భద్రావతి దగ్గరికి వచ్చి, పెద్దమ్మ, నువ్వేమీ బాధపడకు, అత్తయ్య అమ్మమ్మ ఏదో కోపంలో అన్నారు, నీకు నేనున్నాను పెద్దమ్మ అని చెప్పి అమూల్య అంటూ ఉంటే ఆ మాటలు విన్న భద్రావతి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక వెంటనే అమూల్యాని హగ్ చేసుకొని, అమ్మ, ఎన్ని రోజులు మీ గురించి నేను తప్పుగా అర్థం చేసుకున్నాను, కానీ ఇప్పటికి తెలిసిందమ్మా, ఎంతైనా నా కూతురు లాంటి దానివి అని చెప్పి భద్రావతి అమూల్యాని హగ్ చేసుకొని చాలా బాధపడుతూ ఉంటుంది. రామరాజు ఒంటరిగా కూర్చొని సాగర్ నర్మద గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఇదేంటి, వాళ్ళకి యాక్సిడెంట్ జరగడం ఏంటి, అసలు నర్మదా సాగర్ ఒకే బండి మీద అట్నుంచి ఎందుకు వస్తున్నారు, అయినా వాడి డ్యూటీ నర్మదా బ్యాంక్ ఇటు సైడ్ కదా అని ఆలోచిస్తూ వెంటనే సాగర్ దగ్గరికి వెళ్తాడు. రామరాజును చూసిన సాగర్ బాధపడుతూ, నేను మా నాన్నని మోసం చేశాను, అసలు ఈ విషయం తెలిస్తే నాన్న నన్ను ఏం చేశాడో కూడా అర్థం కాదు అని చెప్పి ఇక సాగర్ అంటూ ఉంటాడు. ఇంతలోనే రామరాజు, అవునరా, అసలు నర్మదా నువ్వు అటువైపు ఎందుకు వెళ్ళారు, అక్కడ మీకేం పనిరా, అసలు అటు ఎందుకు వెళ్ళవలసి వచ్చింది అని అంటూ ఉంటే అప్పుడు సాగర్, నానా అది అంటూ ఉంటాడు. ఇక నర్మదా వెంటనే, మావయ్య, ఇందులో వనజకి ఇవ్వవలసిన 25 లక్షల రూపాయలు ఉన్నాయి, తీసుకువెళ్ళి వనజ గారికి ఇవ్వండి, లేకపోతే మళ్ళీ ఆ వేడ గోడవకు వస్తుంది అని చెప్పి ఇక నర్మద అనగానే అప్పుడు రామరాజు, చూడమ్మా, ఇప్పుడు డబ్బు కాదు ముఖ్యం, మీ ప్రాణం ముఖ్యం, అయినా ఈ డబ్బు కోసం అక్కడికి వెళ్ళవలసిన అవసరం ఏముందిరా అంటూ ఉంటే అప్పుడు నర్మద, మామయ్య, నేనే అతన్ని రమ్మని చెప్పాను, నా కోసమే వచ్చాడు, కానీ ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు అని నర్మద అంటుంది. అప్పుడు సాగర్, నానా, విశ్వ మంచిగా మారినట్టున్నాడు, విశ్వ మా ప్రాణాలని కాపాడాడు అని నా సాగర్ అనగానే అప్పుడు రామరాజు, అవునరా,
నాకు కూడా చాలా బాధ అనిపించింది. విశ్వ మన మీద చాలా కోపంగా ఉండేవాడు. అలాంటిది మీ ప్రాణాలు కాపాడాడంటే నాకు కూడా చాలా సంతోషంగా ఉంది అని రామరాజు అంటూ ఉంటే అప్పుడు వేదవతి, ఆడు వింతైనా నా మేనల్లుడండి, ప్రాణాలు పోతూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకుంటాడు అని అంటూ ఉంటాడు. ఇక అమూల్య ఒంటరిగా కూర్చొని సాగర్ నర్మద గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలోనే విశ్వ అమూల్య దగ్గరికి వెళ్ళి, ఏంటి అమూల్య, సాగర్ నర్మద గురించే బాధపడుతున్నావా అనగానే అప్పుడు అమూల్య, అవును విశ్వ, బాధపడకుండా ఎలా ఉంటాను, మా అన్నయ్యకి వదినకి ఏదైనా జరిగితే మా అమ్మా నాన్న ప్రాణాలతో ఉండేవాళ్ళు కాదు, కానీ వాళ్ళని కాపాడినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి అమూల్య అంటూ ఉంటే అప్పుడు విశ్వ, చూడు అమూల్య, నాకు సాగర్ నర్మద అంటే కోపం లేదు, మీ నానంటేనే కోపం ఉండేది, కానీ వాళ్ళ ప్రాణాలు పోతుంటే చూస్తూ ఉండేవాడంతా మూర్ఖుణ్ణి కాదు నేను అని విశ్వ అనగానే అప్పుడు అమూల్య, చూడు విశ్వ, నేను నిన్ను నిజంగానే ప్రేమించాను, కానీ నువ్వే మా నాన్న మీద మా కుటుంబం మీద ఉన్న పగతో నన్ను పెళ్లి చేసుకున్నావు అని అమూల్య అంటుంది. ఆ మాటలు విన్న విశ్వ చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడు అమూల్య చాలా బాధతో, చూడు విశ్వ, ఇప్పటికైనా అర్థం చేసుకో అనగానే అప్పుడు విశ్వ, అమూల్య, నన్ను క్షమించు, నీ జీవితాన్ని నాశనం చెయ్యాలనుకున్నాను, కానీ మీ అమ్మ నాన్న ఇంత మంచి వాళ్ళని నాకు తెలియదు అని చెప్పి ఇక అమూల్య విశ్వ మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే రేవతి అక్కడికి వస్తుంది. ఇక విశ్వాన్ని చూసిన రేవతి, ఒరే విశ్వ, ఇప్పటికైనా వాళ్ళని అర్థం చేసుకో, వాళ్ళు ఎంత మంచి మనసులో నీకు తెలుసు కదా, చూడు ఇక నుండి అమూల్య నీ భార్య, ఎప్పుడైనా అమూల్య మనసు బాధ పెట్టకూడదు, తనని మంచిగా చూసుకో అని రేవతి అనగానే అప్పుడు విశ్వ, సరే అమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి ఇక రేవతి, అమూల్య, విశ్వ మాట్లాడుకుంటూ ఉంటారు. అది చూసిన భద్రావతి మాత్రం బాధపడుతూ ఉంటుంది. నిజంగా నేను ఎంత మంచిగా చూసుకున్నా నాకు పిల్లలు లేరని రేవతి నన్ను అవమానించింది, బాధ పెట్టింది. అందుకే ఇక నుండి నేను అమూల్యాని కంటికి రెప్పలా చూసుకుంటాను, తనకు బాధ అంటే ఏంటో తెలియకుండా చూసుకుంటాను అని చెప్పి ఇక భద్రావతి అనుకుంటూ ఉంటుంది. ఇక రామరాజు, వేదవతి నర్మదకు అలా అయినందుకు చాలా బాధపడుతూ ఉంటారు. వేదవతి కూడా చాలా బాధపడుతుంది. శ్రీవల్లి మాత్రం నా విషయం ఎక్కడ బయటపడుతుందో, ఒకవేళ అమూల్య నా విషయం బయట పెడితే ఇక నా నిజస్వరూపం మామయ్య ముందు బయటపడుతుంది, అప్పుడు నన్ను మెడ పట్టుకొని బయటికి గెంటేస్తారు అని శ్రీవల్లి కంగారు పడుతూ ఉంటుంది. ఈ విధంగా ప్రమాదంలో ఉన్న ప్రాణాలకు తెగించి నర్మదా సాగర్ని కాపాడి ఇంటికి తీసుకువచ్చిన విశ్వ షాక్లో రామరాజు, వేదవతి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.